నేనేంటి దేవుని ఇలా ఉన్నాను, దేవుని ఎంత ఇలా ఉన్నా కూడా దేవుని ఎన్న వెంబడిస్తున్నా, దేవుని పర్ఫెక్ట్గా ఉన్నా, దేవుని ఆరాధిస్తున్నా, దేవుని స్తుతిస్తున్నా, దేవుని సంధికి మానకుండా వెళ్తున్నా, అయినా నాకెందుకని శ్రమ, అయినా నాకెందుకని కష్టం, అయినా నాకెందుకని బాధ, అయినా నాకెందుకని పరిస్థితి అనుకునే ప్రతి క్రైస్తవుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, శ్రమని నువ్వే పలకరించగలిగే ధైర్యం నీకు ఉండాలి. ఆమె శ్రమతో నువ్వే మాట్లాడగలిగేలా ఉండాలి, శ్రమని దమ్ముంటే రమ్మని చెప్పగలిగేలా ఉండాలి. ఆమె అది మన జీవిత విధానం, మన స్టైల్ అదే. మీకు తెలియదేమో, గుర్తుపెట్టుకోండి, మన విధానం అదే. వస్తే రా, పక్కన కూర్చో, ఏం కాదు, నీతో అని అన్నట్టుగా ఉండాలంటే మనం అలాగే ఉండాలి. మనం అసలు ఉంటాం అలాగా, వచ్చిన దాన్ని ఇంకే చూసుకుంటూ సూర్యం అంటుంటాం మనం, దాని ఇంకే చూసి భయపడిపోతూ ఉంటాం మనం, దాన్ని చూస్తే మనం ఏం చెయ్యాలా అని ఆలోచించి ప్రార్థన కూడా మానేస్తాం మనం, దేవుని సన్నిధి కూడా మానేస్తాం మనం. కానీ అది కాదు ఉండేది. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం, శ్రమ దినమున నువ్వు కృంగిపోతే చేత కాని వాడివి. గుర్తుపెట్టుకో, శ్రమ వచ్చిందంటే దాని అర్థం నీ బలమేంటో తెలియచేయడానికి. ఆమేన్.